సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా గురించి ఈ మధ్య కాలంలో బోల్డంత సస్పెన్స్ నడుస్తా ఉంది. గబ్బర్ సింగ్ 2 అంటున్నారు, సర్దార్ అంటున్నారు. ఆ సినిమాకి ఏ పేరు కన్ఫర్మ్ అయిందో ఇంతవరకు తెలియదు. షూటింగ్ ఇవాళ మొదలవుద్ది, రేపు మొదలవుద్ది, అక్కడ సెట్ చేశారు, ఎక్కడేదో మొదలు పెడుతున్నారు అంటున్నారు, కానీ మొదలవట్లేదు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవచ్చు అన్న దాని మీద ఓ స్పష్టత లేదు. ఈ విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు రకరకాల స్టేట్మెంట్లు, కానీ వాటిని నమ్మాలో కూడదో తెలియని కన్ఫ్యూజన్. మరోవైపేమో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటారు, రాజకీయాల వైపు వెళ్తారు అంటూ రూమర్స్ జడివానా. మొత్తంగా ఇవన్నీ కలగలిసి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వదిలిపెట్టేశారు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ నుంచి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అనే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఇచ్చినట్టున్నారు. తన తర్వాతి సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ ని అభిమానులు ముందుకు తీసుకొచ్చి వాళ్ళని బీభత్సంగా ఉత్సాహపరిచి వదిలేశారు. ఈ పోస్టర్ బయటికి రావడం ద్వారా చాలా విషయాలకి సమాధానం దొరికిపోయినట్టు అయిపోయింది. ఒకటి, పవన్ కళ్యాణ్ తర్వాతి సినిమా పేరు సర్దార్. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆగస్టు 5 నుండి పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అది ఓ ఫైట్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరం జరుగుతున్నారని కూడా అర్థమవుతా ఉంది. అలానే గబ్బర్ సింగ్ తో ఈ సినిమాకి ఎటువంటి పోలిక లేదు, అందుకనే సర్దార్ అని పేరు పెట్టారు. కానీ గబ్బర్ సింగ్ క్వాలిటీస్ అన్ని ఉన్న హీరోనే ఈ కొత్త కథలో కూడా హీరోగా కనిపిస్తాడు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి మరి ఆయన దగ్గరుండి షూట్ చేసి మరి అభిమానుల ముందుకు పట్టుకొచ్చారంట. నిజంగా ఆ పోస్టర్ లో ఆ వాల్యూ ఎడిషన్ కనిపిస్తా ఉంది. కంప్లీట్లీ వైబ్రేటింగ్ పోస్టర్. నిజంగా ఆ పోస్టర్ ఎంత స్పెషల్ గా ఉంది అంటే పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు, బట్ ఆయన మేనరిజం కనిపిస్తా ఉంది, గబ్బర్ సింగ్ పవర్ కనిపిస్తా ఉంది. తర్వాత అన్నిటికంటే చిత్రమైన విశేషం ఏమిటి అంటే గుర్రం ఎక్స్ప్రెషన్ తో అదరగొట్టేస్తుంది. గబ్బర్ బాబు పర్మిషన్ ఇవ్వు, నేను చూసుకుంటా వాళ్ళ సంగతి అని ఎక్స్ప్రెషన్ పెట్టినట్లేదు. సూపర్ గా ఉంది అసలు అది. ఇలాంటి కట్అవుట్ చూసి ఆగుతారా మరి పవన్ కళ్యాణ్ అభిమానులు? పండగలు మొదలు పెట్టేశారు. మొత్తానికి పవర్ స్టార్ తన అభిమానుల్ని ఒక్కసారిగా రిఫ్రెష్ చేసి పారేశారు. ఇంకా ఆలస్యం చేయకుండా సినిమా మూడ్ లోకి వెళ్ళిపోయి చకచకా కంప్లీట్ చేసేసి వీలైనంత తొందరగా థియేటర్లకు పంపించేయాలని ఆశపడుతున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ అయ్యేట్టు చూస్తారో లేక ఎక్కడన్నా డ్రాప్ చేస్తారో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.